నమస్కారం చిక్కోలు ఉదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి భక్తులు ఈ రోజు తరలి వచ్చారు. దూర భారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందస్తుగా ఇంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన స్నానపు గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఈ రోజు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారికి వచ్చిన వివిధ రూపాల్లో భక్తులు ఇచ్చిన ఆదాయ వివరాలను మీడియాకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ రోజు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి టికెట్ల రూపేణా 8,84,100 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 81,496 రూపాయలు, ప్రసాదాల రూపంలో 2,64,155 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తూ ఉంటాయి. పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో మనందరం పాల్గొందాం. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుతున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తున్నాయి. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనను కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కోసారి వాడి పరేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎవరు చెబుతున్నప్పటికీ వాడేవారు వాడేస్తున్నారు, అమ్మేవారు అమ్మేస్తున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరిలో అంటే వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలా మంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడే వారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండటం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వీడడం లేదు. వాడి పడేసిన పాలిథిన్ బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఏ గుడ్డ సంచితో వెడితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్ళవలసిన పని కూడా లేదు. వాడడం అనేది అందరూ మానేయాలి, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళేటప్పుడు చేదస్తం అనుకోకుండా ఒక స్టీల్ బాక్స్ను పట్టుకుని వెడితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండదు కదా, మనకి మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లోనూ సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన ఆహ్వానం కొనసాగిస్తోందంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారయ్యిందంటే ఇక్కడికి వస్తున్నాయి. మనకు వాడడం మానేస్తే తయారయ్యేది దానంతట అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయటం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుకు మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయవలసిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా తెదేపా అధిష్టానం కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మహానాడుకు అవసరమైన భారీ ఏర్పాట్లను చేస్తోంది. కడప నగర సమీపంలో సుమారు 150 ఎకరాల్లో మహానాడు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రుల నాయకులతో మహానాడు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. 2 రాష్ట్రాల నుంచి 5 లక్షల మంది అభిమానులు, నాయకులు, కార్యకర్తలు రానున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రతినిధుల రాకతో సభకు ప్రత్యేక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభ వేదిక, భోజనాలశాల, జనరేటర్ల ఏర్పాటు, విద్యుత్ సరఫరా పనులు నిర్వాహకులను అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కడపలో తెదేపా మహానాడు సందడి వాతావరణం నెలకొంది. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. ఏర్పాట్లలో పాలు పంచుకోవడానికి ఇప్పటికే పలువురు కీలక
నేతలు కడప చేరుకున్నారు. వేదిక ప్రాంగణాల నిర్మాణ పనులను పరిశీలించారు. మరోవైపు రకరకాల వంటకాల తయారీ, వడ్డింపలకు వీలుగా వేరు ప్రకారాలను నిర్మిస్తున్న స్టాల్స్ ను పరిశీలించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో ఈ నెల 2వ తేదీ సోమవారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండేద్కర్ ఒక ప్రకటనలో ఆదివారం పేర్కొన్నారు. అర్జీదారులు వారి అర్జీల నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చునని ప్రకటించారు. అర్జీదారుల అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలో వ్యవసాయ కార్యకలాపాలకు దోహదపడే నైరుతి రుతుపవనాలు కేరళలో శనివారం పలకరించాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈసారి భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దానికన్నా దాదాపు 8 రోజులు ముందస్తుగా కేరళకు రుతుపవనాలు రావటం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 2009 మే 23న వచ్చాయి. ఈ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వర్షాల ధాటికి వృక్షాలు సైతం నేలకూలాయి. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. పలు జిల్లాల్లో ఇప్పటికే రెడ్, ఆరెంజ్ అలర్టులు ప్రకటించారు. వచ్చే 2-3 రోజుల్లో ఈ అలర్టులు కొనసాగుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మరో 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి, మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భావిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలియజేసింది. ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా స్థాయి సమావేశం ఈ రోజు శ్రీ సత్యసాయి సేవా సమితి సాయి బృందావనం బ్యాంకర్స్ కాలనీలో జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రి లక్ష్మణరావు, కమలా త్రివేణి దంపతుల చేతుల మీదుగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, అలాగే గ్రామీణ పేద మహిళలకు సుమారు 20 కుట్టు మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహిళా సాధికారికత, గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం మహిళలు ఆర్థిక స్వావలంబన పురోగతి సాధించడానికి శ్రీ సత్యసాయి సేవా సంస్థల చేయూతనందిస్తూ రాష్ట్రంలో సుమారు 450 కుట్టు మిషన్లు, జూట్ మిషన్లు, మెకానికల్ టూల్ కిట్స్ ను అందజేయడం జరిగిందని, శ్రీ సత్యసాయి సహస్ర గ్రామ సేవ మహాయజ్ఞం ద్వారా గ్రామాలలో పాదుకోత్సవాలు, పల్లకీ ఉత్సవాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా శాంతిని నెలకొల్పట, బాల వికాస కార్యక్రమాల ద్వారా పిల్లల్లో నైతిక విలువలు, మానవతా విలువలు, సామాజిక విలువలు నెలకొల్పడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బాబా జయంతి రోజున నవంబర్ 23వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి 10,000 మంది భక్తులు ప్రశాంతి నిలయానికి చేరుకుని శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పదాధికారులు బోయిన నరసింహమూర్తి, పప్పల నాగేశ్వరరావు, అల్లాడ ప్రసాదరావు, శశికాంత్, గంగాధర్, చంద్రశేఖర్, లలిత, అన్నపూర్ణ, సుధారాణి, పుణ్యవతి, ప్రమీల, కన్వీనర్లు, జోనల్ కన్వీనర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం 80 అడుగుల రోడ్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 80 అడుగుల రోడ్లో ప్రతిరోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర యోగా శిక్షణ తరగతులు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు 80 అడుగుల రోడ్లో కొనసాగుతాయి. యోగా శిక్షణలో పాల్గొనడానికి అందరూ అర్హులేనని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మెప్నా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, మెప్నా పిడి సిబ్బంది, ఆయుష్ కాంపౌండర్ జె చంద్రశేఖరరావు, యోగా శిక్షకులు మురళి, స్వాతి పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈ రోజు స్పందన న్యూస్ లో చూద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతోంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతూ ఉంటాడు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలన పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతోంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి.
చిన్న వయసులో గుండెపోటు, ఊబకాయం వంటి వాటిని ఎన్నో రోగాలు తెలిసి తెలియని వయసుల్లో వస్తున్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగా ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పనిచేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన్నే వేకోజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా దైవ కార్యక్రమాలకు అలాగే దాన ధర్మాలకు కూడా ముందు ఉండేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనమే ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ అనే ఆంగ్ల భాషలో ఉంటూ ఉదయాన్నే సాయంత్రం పూటల్లో కొందరు చేసేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ అందరూ నడక గొప్పదనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకుని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను నిర్వహించడంలో పాటు నడక పోటీలను కూడా నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయటం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి ఖర్చులు నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కొంతమేర నిధులు తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ స్వప్నిల్ దినకల్ పుండట్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రైమరీ సెక్టార్స్ ప్రాథమిక రంగంపై సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, ఉద్యానవనం, సెరికల్చర్, వంశధార, ఏపీఎంఐడిసి వంటి కీలక శాఖల అధికారులతో కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలను సమగ్రంగా చర్చించారు. గ్రామాల సామాజిక ఆర్థిక పరిస్థితులను, వనరులను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకునేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తొలుత ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయం, ఉద్యానం, పాడి పరిశ్రమ, మత్స్య, పౌల్ట్రీ, పట్టు పరిశ్రమ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల భాగస్వామ్యంతో గ్రామాల్లో సమగ్ర ఆర్థిక పరిపుష్టి సాధించడం ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. రాబోయే 3 ఏళ్లలో ఎంపిక చేసిన గ్రామాలను పూర్తిగా పచ్చదనంతో నింపాలని, సాగులో 60% ఉద్యాన పంటలు ప్రోత్సహించాలని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించేందుకు యాజమాన్య పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో పీపీఓ లక్ష్మీ ప్రసన్న, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి త్రినాథస్వామి, ఉద్యానవన శాఖ ఏడీ ప్రసాదరావు, ఏపీఎంఐడిసి డిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్ ఈ రోజు బీజేపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ ద్వారా భాజపా నాయకులు వీక్షించారు. రాష్ట్రంలో 2 జిల్లాల నుంచి లైవ్ టెలికాస్ట్ కి అవకాశం కల్పిస్తే అందులో శ్రీకాకుళం జిల్లా ఉండటం ఆనందదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ యువమోర్చా నాయకుడు దన్నాన మదన్ మోహన్ రావులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు అంశాలపై తన మనసులోని భావాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, అట్టాడ రవిబాబ్జీ, బిల్లంగి ఉమామహేశ్వరరావు, చల్ల వెంకటేశ్వరరావు, చింతపల్లి దుర్గారావు గాంధీ, గొలివి కరుణాకర్, రావాడ పురుషోత్తం, పూజారి చెల్లయ్య, డాక్టర్ పైడి సింధూరా, డాక్టర్ దానేటి శ్రీధర్, రామానంద స్వామి, వైసరాజు మోహన్ రాజు, రెడ్డి సూర్యప్రసాద్ నాయుడు, క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ పి వెంకటరమణ శనివారం శ్రీకాకుళం జిల్లాలో ఒకరోజు విస్తృత పర్యటన చేపట్టారు. గృహ నిర్మాణాల పురోగతి, నాణ్యతను స్వయంగా పర్యవేక్షించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన దృష్టి సారించారు. శ్రీకాకుళం అర్బన్ పరిధిలోని పెద్దపాడు, రాగోలు లేఅవుట్లను, అలాగే ఆముదాలు వలస అర్బన్లో గల గాజుల కొల్లి వలస లేఅవుట్లను వెంకటరమణ సందర్శించారు. ప్రతి లేఅవుట్లోనూ మౌలిక వసతుల స్థితి, నిర్మాణాల నాణ్యతను నిశితంగా పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా మండలాల్లో లబ్ధిదారులతో సమావేశమై ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అదనపు ఆర్థిక సహాయం అంశంపై పూర్తి
వివరాలను వివరించారు. లబ్ధిదారులకు తమ నిర్మాణాలపై ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే అధికారులు స్పందించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ సంస్థ అధికారులు సిబ్బందితో వెంకటరమణ శనివారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిపై సమగ్ర నివేదికలను ఆయన పరిశీలించారు. ప్రతి లేఅవుట్లకు సంబంధించిన పనుల ప్రగతి నివేదికలను సమీక్షించి ఇప్పటికీ ప్రారంభించని మంజూరైన ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ఆయన నరసన్నపేట మండలంలోని లేఅవుట్లను కూడా సందర్శించి అక్కడ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాల్లో పనుల వేగాన్ని పెంచాలని, పనుల్లో నాణ్యత పట్ల రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిర్మాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఇంజనీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి బి నగేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు పాల్గొన్నారు. 70 ఏళ్ల వృద్ధులకు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కార్పొరేట్ ఆసుపత్రిలో దేశంలో ఎక్కడైనా అమలు జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు శ్రీకాకుళం జిల్లా బీజేపీ పూర్వ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆధార్ కార్డు ఉంటే చాలు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. బీడు భూములను అనవసరంగా వదిలేయకుండా ఉద్యానవన శాఖ సలహాలతో అనువైన తోటల పెంపకాలను చేసుకుంటే సుస్థిర ఆదాయం లభిస్తుందని ఉద్యానవన శాఖ ఏడీ ఆర్వి ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3550 హెక్టార్ల బీడు భూములు ఉన్నాయని, వీటిని ఉద్యానవన పంటకు సాగుకు వినియోగిస్తే ఆయా భూముల విలువలు పెంచడమే కాకుండా సాగులో ఉన్న అనిశ్చితి తగ్గించి దీర్ఘకాలిక ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. తోటల సాగు అంటే కేవలం జీడి మామిడి, కొబ్బరి మాత్రమే కాదని, జామ, సీతాఫలం, నిమ్మ, నేరేడు, రేగు, మునగ, గులాబీ, మల్లి వంటి పూల సాగు, ఆయుర్వేద గుణాలు, సుగంధ తైలం మొక్కల సాగు ఇందులో భాగమేనని తెలిపారు. తక్కువ నీటితో పెరిగే సామర్థ్యం కలిగి ఉన్న మొక్కలను బీడు భూములకు ఎంతగానో అనుకూలమైనగా ఉంటాయని తెలిపారు. 90% రాయితీతో డ్రిప్ స్ప్రింక్లర్లను అమలుచుకోవడం ద్వారా 80% నీటిని ఆదా చేయవచ్చునని తెలిపారు. బీడు భూములు సస్యశ్యామలం కూడా అవుతాయని తెలిపారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కేలు ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబిలియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంటుంది. అంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకటైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. లవంగ నూనెను ఛాతీపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని చుక్కల లవంగ నూనెను వేడితో చేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలటం వలన గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ల నొప్పులకు చక్కటి నివారణ. లవంగ నూనెలోని యుజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి లవంగ నూనెలో పుష్కలంగా లభిస్తాయి. లవంగాలు నోటిపూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకిన్లు తగ్గించడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగ నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా లవంగాలను తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన సైరోటిసిస్ అనే మరొక సమ్మేళనం లవంగాల్లో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని కూడా తగ్గించవచ్చు. లవంగాలలో కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధిత అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాల్లో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది.
ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.